హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ లోంచి షార్ట్ స్టోరీ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్. సో మనం ఇప్పుడు నేర్చుకునే షార్ట్ స్టోరీ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనే ఈ షార్ట్ స్టోరీని రాసినటువంటి రైటర్ వచ్చేసి గైడే మోపస్సంట్. సో ఫస్ట్ మనం ఈ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అంటే తెలుసుకుందాం. పీస్ అంటే ఏంటి? ఒక చిన్న ముక్క. స్ట్రింగ్ అంటే దారం అన్నమాట. ఒక చిన్న దారం ముక్క అని ఇది మన స్టోరీకి పెట్టినటువంటి పేరు. అసలు ఈ దారం ముక్క గురించి స్టోరీ ఏంటి అనుకుంటున్నారు కదా. సో అది తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం ఆథర్ గురించి తెలుసుకోవాలి. సో ది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అబౌట్ ది ఆథర్. హెన్రీ రెయిన్ ఆల్బర్ట్ గై డే మోపస్సంట్. సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫుల్ నేమ్ అన్నమాట. సో ఇంత పెద్ద నేమ్ అనేసి ఈ సింపుల్ గా ఆయనని మోపస్సంట్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. వాస్ 19th century ఫ్రెంచ్ ఆథర్ అండ్ ప్లే రైట్. సో ఈయన ఫ్రెంచ్ ఆథర్ ఇంకా ప్లే రైట్. ఏ సెంచరీ అంటే 19th centuryకి చెందినవారు. He is widely considered as the father of మోడర్న్ షార్ట్ స్టోరీ. సో మోడర్న్ షార్ట్ స్టోరీకి ఆయనని ఫాదర్ గా కన్సిడర్ చేస్తారు. హీ వాజ్ బోర్న్ ఆన్ ఆగస్ట్ 5th 1850 ఇన్ నార్మాండీ అండ్ డైడ్ ఆన్ 6th July 1893 ఇన్ ప్యారిస్. సో ఈయన 1850లో జన్మించారు, అలాగే 1893లో చనిపోవడం జరిగింది. ఈయన చనిపోయింది వచ్చేసి ప్యారిస్ లో, ఈయన పుట్టింది నార్మాండీలో. హీ జాయిన్ హిస్ మదర్ వెన్ హిస్ పేరెంట్స్ వే సపరేటెడ్ వెన్ హీ వాస్ 11. అంటే వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ ఇద్దరు విడిపోవడం జరిగింది. సో అప్పుడు తను వాళ్ళ మదర్ సైడే ఉన్నారు. అప్పుడు తన ఏజ్ వచ్చేసి 11 years. హిస్ స్టోరీస్ వర్ రిటన్ ఇన్ ఏ న్యాచురలిస్టిక్ స్టైల్. అంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఆఫెన్ డిస్క్రైబ్ ది లైఫ్ ఆఫ్ ది లోవర్ అండ్ మిడిల్ క్లాసెస్. సో ఆయన చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టాలు అనేవి అనుభవించాడు. అందువల్ల ఆయన ఎక్కువగా లోవర్ అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. హీ రోట్ 300 షార్ట్ స్టోరీస్, 6 novels, 3 travel books and 1 volume of verse. సో ఇవి వచ్చేసి ఆయన యొక్క రైటింగ్స్. Some of the most famous short stories include The Necklace, Two Friends, A Piece of String and Ball of Fat. ఇవి వచ్చేసి ఆయన రాసినటువంటి స్టోరీస్ లోనే చాలా ఫేమస్ స్టోరీస్. సో ఇప్పుడు ఈ ప్రెసెంట్ స్టోరీ A Piece of String ఉంది కదా, దీన్ని పబ్లిష్ చేసింది వచ్చేసి 1883లో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ రైటర్. సో ఇంకా మనం ఈ స్టోరీ దారపు ముక్క గురించి తెలుసుకునే ముందు దాని స్టోరీ యొక్క థీమ్ లోకి వెళ్దాం. సో దిస్ ఇస్ ద థీమ్. ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ బై గైడే మోపస్సంట్ ఈస్ ఎ షార్ట్ స్టోరీ సెటప్ ఇన్ ఎ స్మాల్ నార్మన్ విలేజ్ ఇన్ ఫ్రాన్స్. సో ఈ స్టోరీ అనేది ఒక చిన్న విలేజ్, ఓకే, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి నార్మన్ అనే చిన్న విలేజ్ లో సెటప్ చేశారు. ద స్టోరీ ఫోకస్ ఆన్ ది క్యారెక్టర్ ఆఫ్ Maître Hotchkiss, an old peasant who is falsely accused of stealing a pocketbook. Okay, so ఒక ఓల్డ్ పిసెంట్ అన్నమాట. పిసెంట్ అంటే తెలుసు కదా, రైతు, పేదవాడు అన్నమాట. అందులోనూ ఈయన ముసలివాడు. అటువంటి ఒక రైతు, అతని పేరు వచ్చేసి హాచ్కార్నీ. ఓకే, ఇది ఆయన పేరు. హాచ్కార్నీ అనేది ఆయన పేరు. సో ఈ ఓల్డ్ పిజెంట్ ఏం జరిగింది అంటే ఫాల్స్ గా అక్యూజ్ చేశారు. ఫాల్స్ గా అక్యూజ్ చేయడం అంటే ఏంటి? అతను చెయ్యని తప్పును కూడా అతని మీద వేశారనమాట. ఏం చేశాడని అన్నారంటే స్టీలింగ్ ఆఫ్ పాకెట్ బుక్స్. సో పాకెట్ లో పెట్టుకునే చిన్న బుక్స్ లాంటివి ఉంటాయి కదా, డైరీస్ లాంటివి, మనం కూడా అప్పుడప్పుడు పాకెట్స్ లో పెట్టుకుంటాం. సో అలాంటి ఒక పాకెట్ బుక్ ని దొంగతనం చేశాడు అనే నేరం అనేది అతని మీద ఆరోపించారు. The story clearly shown the conflict on man versus society. అంటే ఒక మనిషికి మరియు ఈ సమాజానికి రెండింటికి మధ్యలో ఉన్న సంఘర్షణని మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూపించారు. The story shows the injustice of reputation and prejudice
and how one's past actions and reputation can shape how others perceive them. సో ఒక మనిషి యొక్క గుణాన్ని, అతని క్యారెక్టర్ ని అతని పాస్ట్ యాక్షన్స్ అంటే అతని గత జీవితం, గతం యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుంది, దానివల్ల ఎంతగా ఒక అన్యాయము, అక్రమము అనేది జరుగుతుంది ఈ సమాజంలో అనే విషయాన్ని మనం ఈ స్టోరీలో క్లియర్ గా తెలుసుకుంటాం. ఇట్ ఆల్సో టీచర్స్ ద రీడర్ లెసన్ ఈస్ నాట్ టు జడ్జ్ సమ్వన్ టూ హార్ష్లీ. అంటే ఒక మనిషిని మనం అంత తొందరగా ఎప్పుడు కూడా జడ్జ్ చేయొద్దు, అంటే వీళ్ళు కరెక్ట్ తప్పు అనే తీర్పుని మనం వెంటనే ఇవ్వకూడదు, అందులోనూ హార్ష్ గా అంటే కఠినంగా ఎప్పుడు కూడా ఇవ్వద్దు అని చెప్తున్నారు. సో ఇక సమ్మరీలోకి వెళ్దాం. సమ్మరీకి వెళ్లే ముందు మనం క్యారెక్టర్స్ తెలుసుకోవాలి. ఇందులో మెయిన్ క్యారెక్టర్, ఈ స్టోరీలో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ అంటే ప్రొటోగనిస్ట్ అంటే హీరో. అంటే అక్కడ హీరో అంటే పెద్ద హీరో అని కాదు, ఈ స్టోరీలో మెయిన్ పర్సన్ వచ్చేసి ఈయననే మైట్రే హాచ్కార్నే. ఓకే, సో ఈయన ఎలా అయితే హీరోనే, ఇంకా యాంటగనిస్ట్ అంటే ఒక విలన్ ఉంటారు కదా మనకి స్టోరీలో, ఆ విలన్ పేరు వచ్చేసి మైట్రే మెలాండిన్. సో ఈయన వచ్చేసి ఇక్కడ యాంటగనిస్ట్ అనమాట. అంటే మనకు విలన్ వచ్చేసి ఇతను అండ్ హీరో వచ్చేసి మైట్రే హాచ్కార్నే. సో వీళ్ళిద్దరు అనేది మెయిన్ గా మనకు ఇక్కడ ఈ స్టోరీలో ఇద్దరి రోల్ అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి, వీళ్ళ వల్ల స్టోరీ మొత్తం జరుగుతుంది. సో ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దాం. ద స్టోరీ బిగిన్స్ ఆన్ అన్ ఆటమ్ మార్కెట్ డే ఇన్ గోడా విలేజ్. సో స్టోరీ మొదలైంది. స్టోరీలో ఏం జరుగుతుందంటే పొద్దున, ఓకే, మార్కెట్ డే టైంలో అంటే మార్కెట్ లో, బజార్ లో ఆటమ్ సీజన్ అంటే శరత్ ఋతువు అని అంటూ ఉంటారు కదా, ఆకులు రాలేదు. జనరల్ గా సెప్టెంబర్ టు డిసెంబర్ ఉంటుంది కదా, ఈ సీజన్ ని ఆటమ్ సీజన్ అంటారు. ఆ టైంలో ఆకులు రాలుతూ ఉంటాయి. సో ఆ సీజన్ లో అదొక మార్కెట్ డే, అంటే మార్కెట్ లో డే టైంలో ఆ ప్లేస్ వచ్చేసి గోడర్ విలేజ్. సో ఆ ప్లేస్ లో జరుగుతుంది స్టోరీ. ఇప్పుడు హాచ్కార్నే ఎంటర్డ్ ది మార్కెట్ ఏరియా. సో అప్పుడు మన హీరో, ఈ స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అనేది ఆ మార్కెట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు. ఆన్ ద వే హీ సా ఏ పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఆన్ ద గ్రౌండ్. సో వెళ్తున్నప్పుడు దారిలో అతనికి ఏం కనిపించింది, ఏ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఒక చిన్న దారం ముక్క అనేది కింద నేల మీద గ్రౌండ్ లో అతనికి కనిపించింది. అండ్ థాట్ దట్ హీ కుడ్ యూస్ మేక్ ఆఫ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. దాన్ని చూసిన వెంటనే అతనికి ఏమనిపించింది అంటే, ఇది ఖచ్చితంగా నాకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు పనికొస్తుందేమో అనేసి అతనికి అనిపించింది అనమాట. హీ బెన్స్ టు పిక్ ఇట్ అప్. సో అతను ఏమనుకున్నాడు, ఇది మనకు పనికొస్తుంది కదా, సరే తీసుకుని వెళ్దాము, ఎప్పటికైనా పనికి రాకపోతుందా అనేసి అనుకున్నాడు. బట్ హీ రియలైజ్డ్ దట్ హిస్ ఎనిమీ మైత్రే మెలాండైన్, ద లోకల్ హార్నెస్ మేకర్, వాస్ వాచింగ్ హిమ్. సో అతను వంగిలా తీసుకుంటున్న టైంలో అతనికి ఏం కనిపించింది అంటే, అతని ఎనిమి, అతనికి ఇంకా ఇంకొక పర్సన్ కి అనేది పడదు. అతని పేరు వచ్చేసి మలాండెన్. సో ఇతనికి ఇంకా హాచ్కార్నేకి ఇద్దరికి అస్సలు శత్రుత్వం అన్నమాట, ఒకరికొకరికి పడదు. చిన్న గొడవలు అనేవి ఉన్నాయి, పాత గొడవలు. ఈ మలాండెన్ ఏం చేస్తాడు అంటే, హీస్ ఏ లోకల్ హార్నెస్ మేకర్. హార్నెస్ అని అంటే ఏంటి అంటే, ఇప్పుడు బండికి కానీ జంతువులకు కానీ కళ్ళలు అంటూ ఉంటారు చూసారా, వాటిని చేస్తూ ఉంటాడు. అతను ఈ బెండ్ అయ్యి పికప్ చేస్తున్న టైంలో అతన్ని చూస్తున్నాడు అని అర్థమైంది. ఓకే, నేను ఇలా ఏరుకోవడాన్ని ఈ మెలాండెన్ చూశాడు అని అతనికి అర్థమైంది. హీ వుడ్ బి ఎంబ్రేస్డ్ ఇఫ్ మెలాండెన్ సా హిమ్ పికింగ్ ఎ స్మాల్ థింగ్. అమ్మో, నన్ను చూస్తున్నాడు, నేను ఇలా చిన్న దారం ముక్కను ఏరుకుంటున్నాను అని తెలిసాను అనుకోండి, ఇంకేముందో నాకు చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి అనేసి అనుకున్నాడు. So Hodgkinson hides the string in his pocket and acted as if he was searching for something. So వెంటనే ఏం చేశాడు, అతను వెంటనే ఎక్కడ ఏమీ లేదు అన్నట్టు అతనికి ఏం కనిపించకుండా తక్కువని తీసేసుకొని పాకెట్ లో దాచుకొని ఏదో వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేశాడు. లేటర్ that day while Hodgkinson is having lunch at the local tavern. సో ఆ రోజు గడిచిపోయింది. సో అలా అతను తన ఎనిమికి తెలియకుండా దాన్ని తీసి దాచుకున్నాడు, జస్ట్ ఏదో ఎతుకుతున్నట్టు పడిపోయినట్టు యాక్టింగ్ అనేది చేశాడు. అదే రోజు అతను లంచ్ చేస్తున్న టైంలో, అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక లోకల్ టౌన్ అంటే చిన్న సత్రాలు అవేవి అంటుంటారు కదా, సో అలాంటి ఒక ప్లేస్ లో అతను లంచ్ చేస్తున్నాడు. అప్పుడు ద టౌన్ క్లయర్ అనౌన్సెస్ దట్ ఎ పాకెట్ బుక్ కంటైనింగ్ 500 francs has been lost by M. Holbrook.
సో అప్పుడు ఏం జరిగిందంటే ద టౌన్ క్రయర్ అంటే ఊర్లలో ఇప్పుడు దండోరా వేసుకుంటూ చెప్తారు కదా, సో అలాంటి ఒక పర్సన్ దండోరా వేస్తూ ఏమని చెప్పాడు అంటే ఒక పాకెట్ బుక్ పోయింది, అందులో 500 ఫ్రాంక్స్ అంటే ఫ్రెంచ్ వాళ్ళ మనీ అన్నమాట, వాళ్ళ కరెన్సీ వచ్చేసి ఫ్రాంక్స్. సో 500 ఫ్రాంక్స్ అమౌంట్ అనేది ఆ పాకెట్ బుక్ లో ఉంది, ఆ పాకెట్ బుక్ తో ఆ మనీ కూడా ఉన్నాయి, అది పోయింది అనేసి అక్కడ ఆ టౌన్ క్రయర్ అనౌన్స్ చేశాడు. అది ఎవరిది అంటే అది హౌల్ బ్రేక్ది. క్విక్లీ ఈ విషయం అందరూ విన్నారనమాట, ఇలా చెప్పింది. అప్పుడు ఏం జరిగిందంటే మెలాండిన్ అక్యూజ్డ్ హజ్కార్నే ఆఫ్ స్టీలింగ్ ద వ్యాలెట్ యాజ్ హీ ఫౌండ్ పిక్కింగ్ సంథింగ్ అండ్ హైడింగ్ ఇన్ హిస్ పాకెట్. సో అదే రోజు ఏం జరిగింది, మార్నింగ్ మన హీరో ఏం చేశాడు అంటే హజ్కార్నే ఏం చేశాడు, మెయిన్ క్యారెక్టర్ కిందో దారం ముక్క కడితే కనబడితే దాన్ని తీసుకున్నాడు కదా, ఆ విషయాన్ని మలాండిన్ చూశాడు. సో అతను కనబడకుండా టక్మని ఈ పాకెట్ లో దాచుకునేసరికి ఇతనేమనుకున్నాడు అంటే ఓకే పొద్దున అతను ఏదో కింద వెతుకుతూ తీసుకొని పాకెట్ లో దాచుకుంటే నేను ఏదో అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది అదేంటో కాదు పాకెట్ బుక్కే. సో పొద్దున పాకెట్ బుక్ ని హజ్కార్ ని దొంగతనం చేయడం అతనికి దొరకడం నేను చూశాను అని చెప్పి వెళ్లి అతని మీద నేరాన్ని ఆరోపించాడు. హజ్కార్నే ఇస్ లాటర్ సమ్మన్ టు సీ ద మేయర్. సో వెంటనే అక్కడ పెద్ద వాళ్ళు అంటే లైక్ పోలీస్ ఆఫీసర్స్ ఆ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అతను మేయర్ అన్నమాట అక్కడ. సో ఆ మేయర్ దగ్గరికి అతనికి అతని దగ్గర వచ్చి సమ్మన్ చేయమన్నారు, అంటే రమ్మని ఆజ్ఞాపించారంట. హజ్కార్నే స్ట్రాంగ్లీ డినైస్ ద అక్యుసేషన్. సో రమ్మన్న తర్వాత అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అతను చాలా వరకు చెప్పాడనమాట, నేను చేయలేదు అని చాలా వరకు డినై చేశాడు, నేను చేయలేదు అని. సేయింగ్ దట్ హీ ఫౌండ్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ నాట్ ఏ పాకెట్ బుక్. అతను ఏమని చెప్పాడంటే నాకు చిన్న దారం ముక్క దొరికింది, నాకు పాకెట్ బుక్ ఏమీ దొరకలేదు అని చెప్పి స్ట్రాంగ్ గా వేసిన నిందనాన్ని అతను తొలగించుకోవాలి అనేసి చూశాడు. హవెవర్ నో వన్ బిలీవ్స్ హిమ్, కానీ ఎవరు అతన్ని నమ్మలేదు. అండ్ హీ సర్చ్ బట్ నో పాకెట్ బుక్, a large sum of money is found on him. సో అతని నమ్మక అతన్ని మొత్తం సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే అతనిలో ఎలాంటి పాకెట్ బుక్ అనేది అతని దగ్గర కనిపించలేదు. అంతేకాకుండా అతని దగ్గర అంత పెద్ద భారీ అమౌంట్ కూడా అతని దగ్గర ఎంత వెతికినా దొరకలేదు. ద మేయర్ డిస్మిసెస్ హిమ్ బట్ వాట్స్ దట్ he will consult a higher authority on the matter. సో వెంటనే ఆ మేయర్ ఏమన్నాడంటే అతన్ని పంపేశాడు. పంపిస్తూ ఏమన్నాడంటే నేను దీన్ని ఖచ్చితంగా హైయర్ ఆఫీషియల్స్ తీసుకెళ్తాను, ఈ విషయాన్ని నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు. హజ్కార్నే రిటర్న్స్ టు ది విలేజ్ అండ్ స్పెండ్స్ రెస్ట్ ఆఫ్ ది డే ప్రొటెస్టింగ్ హిస్ ఇన్నోసెన్స్. సో అతను తన ఊరికి తిరిగి వచ్చేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతన్ని ఒక దొంగలా చూస్తూ ఉండేసరికి ఆ డే మొత్తం అతను ట్రై చేసిన అనమాట తన యొక్క అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి, అతను చెయ్యని ఆ తప్పుని ఆ నిందని అతను చెరిపి వేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాడు. He tries to clear his name by telling anyone who will listen that he only found a piece of string. కనిపించిన ప్రతి వారికి ఎవరైతే అతనితో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను కేవలం ఒక దారం ముక్కని మాత్రమే తీసుకున్నాను అని చెప్పాడు. However, no one believed him. కానీ ఎవ్వరూ నమ్మలేదు. They laughed and mocked at him. సో అలా అతను చెప్పేసరికి అందరూ అతన్ని చూసి నవ్వారంట. ఏంటి అవునా నీక కేవలం ఒక దానం ముక్కని ఏరుకున్నావా అని చెప్పి అతన్ని చూసి నవ్వడం, అతన్ని చూసి వెక్కిరించడం చేశారంట. నెక్స్ట్ డే ద పాకెట్ బుక్ ఇస్ ఫౌండ్ అండ్ రిటర్న్ టు ఇట్స్ రైట్ఫుల్ ఓనర్ బై సమ్మర్. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే పాకెట్ బుక్ దొరికిందంట, ఎవరికో దొరికితే దాన్ని తీసుకెళ్లి ఆ ఓనర్ కి ఇచ్చేసాడంట. Hajkarne is overjoyed and returns to the market to tell everyone the good news. సో తన మీద పడ్డ నింద ఇక చెరిగిపోయింది, ఎందుకంటే నేను దొంగతనం చేయలేదని తెలియడానికి ఆల్రెడీ అతని బుక్ ని వేరే ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అనేసి ఆ సంతోషంతో అతను వెంటనే అందరికీ చెప్పడానికి వెళ్ళాడు. The story should have ended here proving Hajkarne innocent. సో ఇక్కడతో స్టోరీ అనేది అయిపోవాలి. సో మొత్తానికి ఇతను దొంగ కాదు, ఇతనికి ఏం తెలియదు అని అయిపోవాలి. బట్ ద పీపుల్ డిడ్ నాట్ సీమ్ కన్విన్స్డ్. కానీ ఇక్కడ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు, ఎందుకంటే ఎవరు అతని అమాయకత్వాన్ని నమ్మలేదు, ఎవరు కూడా అతను చెప్పే మాటల్ని అస్సలు ఒప్పుకోలేకపోయారు. హీస్ మెట్ విత్ దిస్ బిలీఫ్
అండ్ మోకరీ అస్ నో వన్ బిలీవ్ హిమ్. అతన్ని అందరూ ఎగతాళి చేయడం, హేళన చేయడం, ఎవ్వరు నమ్మకపోవడం, సందేహపడడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. They accused him of having had the pocketbook returned by an accomplice. So అతను దొంగతనం చేయలేదు అని ఎంత చెప్పినా నమ్మకుండా రివర్స్ గా ఏమన్నారంటే, నువ్వే దొంగతనం చేసి నీతో ఉన్న ఒక తోడు దొంగతో దొంగతనం ఎక్కడ బయటపడుతుందో అని రిటర్న్ గా పంపించావా అని చెప్పేసి అతన్ని ఇంకా ఇంకా అసహించు విక్రహించుతూ అతన్ని ఎత్తిపొత్తు మాటలతో మాట్లాడారు. హీ వాజ్ యాంగ్రీ, డిజెక్టెడ్ అండ్ కన్ఫ్యూజ్డ్. అతనికి ఏం అర్థం కాలేదు. నేను చెయ్యని తప్పుని అన్నారు, ఇప్పుడు ఒకవేళ బుక్ దొరికిందంటే కూడా అది నేను దొంగతనం చేసి దాన్ని మళ్ళీ పంపించానని నా పేరే అంటున్నారు, నేను తోడు దొంగలం అంటున్నారు. అతనికి చాలా కోపం వచ్చింది, అతనికి చాలా నిరాశ అనేది కలిగింది. అసలు చాలా కలవరిపోయాడు అన్నమాట, కలవరిపోయాడు, ఏం అర్థం కాలేదు. అనేబుల్ టు అండర్స్టాండ్ వై నో వన్ బిలీవ్స్ హిమ్. అసలు ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అతను చాలా వరి అయిపోయాడు. He was stricken to the heart by the injustice of the suspicious. సో అందరి యొక్క వాళ్ళు అతన్ని చూసే అనుమానపు కళ్ళని, ఆ మాటల్ని చూసేసరికి అవన్నీ అతని గుండెకి గుచ్చుకున్నాయి. Hotchkiss becomes increasingly fixated on clearing his name and proving his innocence. సో అతను ఇంకా మైండ్ లో ఫిక్స్ అయ్యాడు, ఎలా అయినా సరే నేను మంచిగా నిరూపించుకోవాలి, నేను ఏ తప్పు చేయలేను అనేసి నన్ను అందరూ నమ్మాలి అనేసి అతని లోపల అది స్ట్రైక్ అయిపోయింది. అతను మొత్తం మనసు మొత్తం అదే నిండిపోయింది. హీ ప్రొటెస్ట్ అండ్ ప్రొటెస్ట్ టూ మచ్. సో అతను ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాడు, అందరినీ చెప్తూనే ఉన్నాడు తప్పు చేయలేదు చేయలేదు అని చెప్పి అందరి దగ్గర ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాడు, తను నిరూపించుకోవడానికి చూస్తున్నాడు, కానీ ఎవ్వరూ నమ్మలేదు. ఫైనల్లీ హీ బికమ్ ఇల్ అండ్ బెడ్ రిడెన్. సో ఫైనల్ గా అతని ఆరోగ్యం పాడైపోయి అతను మంచాన పడ్డాడు. రిపీటెడ్లీ అటైన్ ద ఫ్రేజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్. సో మంచాల పడి కూడా ఆ ఆఖరి నిమిషంలో కూడా అతను చెప్తున్న పదం ఒకటే, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్, ఒక చిన్న దారపు ముక్క మాత్రమే. ద స్టోరీ ఎండ్స్ విత్ హచ్కార్నే డైయింగ్ ఎలోన్ అండ్ మిస్అండర్స్టూడ్ బై హిస్ కమ్యూనిటీ. సో ఫైనల్ గా ఆ బాధతోనే అతని గుండె పగిలి చనిపోయాడు. చనిపోతూ కూడా అతను చివరిగా చెప్పిన మాట ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్. అతను చనిపోయినా కూడా అతను ఎవరూ అర్థం చేసుకోలేదు. అతను చేసిన దొంగతనం బయటపడ్డదనే అతను ఆ అవమానం భరించలేక చనిపోయాడేమో అనేసి అనుకున్నాడు తప్ప ఆ కమ్యూనిటీ, ఆ సొసైటీ, ఆ పీపుల్ అనే వాళ్ళ సమాజం అతన్ని అర్థం చేసుకోలేదంట. సో ఇది వచ్చేసి ఈ ఒక పీస్ ఆఫ్ స్ట్రింగ్ యొక్క స్టోరీ. చూసారా ఎంత దారుణమైన విషయం, ఒక చిన్న దారం ముక్క దొరికితే తీసుకున్నందుకు అతని మీద ఒక దొంగతనం నేరం మోపడమే కాకుండా అతను ఎంత చెప్పినా నిజాన్ని నమ్మలేకుండా ఉన్నారు ఈ జనాలు. సో ఇక కంక్లూజన్ లోకి వెళ్తే, త్రూఅవుట్ ది స్టోరీ Hotchkiss is sympathetic character who is victimized by the small-mindedness of the కమ్యూనిటీ. ఈ స్టోరీ మొత్తంలో మనకు చాలా సింపథెటిక్ గా అనిపిస్తే, ఇతన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తే, ఇతని అమాయకత్వాన్ని చూసి అతని మీద మనకు జాలి అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కమ్యూనిటీ, ఆ ప్రజలందరూ కూడా స్మాల్ మైండెడ్ అంటే నారో మైండెడ్, అంటే గొప్పగా ఆలోచించలేరు. అదే చిన్న ఆలోచనలతో చిన్న బుద్ధితో అతన్ని చేయని తప్పుకి అతన్ని వంచి ఒక బాధితుల్ని చేశారు. He's an old man who has lived a hard life. సో అతను చాలా కష్టపడి అతని జీవితాన్ని సాగిస్తున్నాడు. And his only crime is picking up a piece of string. అతను చేసిన తప్పు ఒకటే, జస్ట్ ఒక చిన్న దారపు ముక్కని ఏరుకోవడం. However, he is unable to clear his name despite his best efforts. సో అతను చాలా కష్టపడ్డా కూడా అతని పేరుని ఆయన చెరుపుకోలేకపోయారు. They are suspicious by nature and ready to think the worst of him, and they relish in mocking and ridiculing him. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్న ఈ ప్రజలు ఎలా ఉన్నారు, అనుమానితులు. అన్ని వాళ్ళ నేచరే అది, వాళ్ళ క్యారెక్టరే అది. ఎప్పుడు అనుమానిస్తూ ఉంటారు, ఎప్పుడు చెడుగానే ఆలోచిస్తారు తప్ప ఎవరి గురించి కూడా వాళ్ళు గొప్పగా ఆలోచించరు. వేరే వాళ్ళని వెక్కిరించడము, హేళన చేయడమే వాళ్ళకు తెలిసిన విషయం. వాళ్ళు దాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. Even when he is proven innocent, they continue to doubt him and refuse to believe his version of events. అందుకే వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి అతను నిజాయితీని ప్రూవ్ చేసుకున్నా కూడా ఏమైంది, వాళ్ళు అతను డౌట్ పడుతూనే ఉన్నారు, అతన్ని ఎంతకి కూడా నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలా ఫిక్స్ అయిపోయింది. అందుకే వాళ్ళ నిజాన్ని కూడా అర్థం చేసుకోలేక అతన్ని డౌట్ పడుతూనే వెక్కిరిస్తూ హేళన చేస్తూ చివరికి అతని చావుకి కారణమయ్యారు.
సో ఇది వచ్చేసి ఈ స్టోరీ పీస్ ఆఫ్ స్ట్రింగ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.